వస్తున్నాడు పోయాడన్నా. సారీ అన్న, వచ్చిన దగ్గర నుంచి నువ్వు నేను కోపంగానే చూస్తున్నావు అన్న. నేను మా ఫ్రెండ్ ఏదో తెలియకుండా చేసావన్నా, మమ్మల్ని మన్నించన్నా ప్లీజ్ అన్నా. సరే వదిలేశాను రా, మన్నించాను అన్నా. అయితే ఫ్రెండ్లీగా ఒక్క హగ్. నువ్వు అక్కడే ఉండు, దగ్గరికి రావద్దు, అక్కడే ఉండు. ముందు నువ్వు వెళ్ళిపో. అవుట్, గెట్ అవుట్. వెళ్ళిపోయాడా? ఇరిచేసాడన్నా. అమ్మయ్యా థ్యాంక్స్ అన్నా, నువ్వన్నా హగ్ ఇచ్చావు. ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. వెళ్ళొస్తానన్నా. ఇరిచేసాడన్నా. సేమ్ ప్లేస్. నీ ఫ్రెండ్ ఆ వడ్డీలకి ఇచ్చే వాడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి రమ్మంటే నువ్వు పల్లి ఎక్కించుకుని ఈ ఇయర్ కూడా వెళ్తావా? ఎన్నిసార్లు చెప్పాడ్రా వాడితో కలిసి తిరగొద్దని? అబ్బా తెల్లారనే మొదలెట్టకమ్మా. నేను తలుచుకుంటున్నానో లేదో, రోజుకి 10 సార్లు నువ్వు అని తలుచుకుంటావు. అయినా అంత పెద్ద తప్ప ఏం చేసాడని? ఏం తప్పు చేశాడు నీకు తెలీదు? నీ చెల్లెలు +2 చదివేటప్పుడే లవ్ లెటర్ ఇచ్చాడు నీ చెల్లెలు. ఇచ్చాడు. నువ్వేమన్నా ఊరుకున్నావు ఏంది? ఆడి ఫ్యామిలీని మొత్తం బజార్కి ఇడిచి పరువు తీసి పారేలా. అసలు నీ కూతురుకి రాకమ్మా. ఆడు ప్రపోజ్ చేసినప్పుడే నువ్వు అని చెప్పుంటే సైలెంట్గా సైడ్ అయిపోయాడు. అయినా ఆడు నాకు ఫ్రెండ్ అయ్యాక నీకు సారీ చెప్పాడా లేదా? చెప్పాడు శనిగాడు. నీ చెల్లిని వదిలేసి నిన్ను తగులుకున్నాడు. వాడితో చేరక ముందు ఒబ్బడిగా చదువుకునేవాడివి, చేరిన తర్వాత అన్ని అరియర్సే. సార్ డైలీ బీరు కూడా. ఇదిగో నట్టేంట్లో కూర్చోబెట్టాడుగా. హలో, నాకేం తక్కువ? అయ్యగారు ఉద్యోగానికి వెళ్తున్నారుగా. ఏది వంట పనికా? మమ్మీ నీకు నాకు గొడవలైపోతే చెప్తున్నా. నీకు చాలాసార్లు చెప్పాను, వంట పని కాదు కేటరింగ్. వాట్ ఐ మీన్ బై ద కేటరింగ్ ఇస్ మమ్మా. వాడితో కలిసి తిరిగితే ఏదో చెడ్డ జరగబోతుందని బాగా తెలుస్తుంది. నాకు కూడా సుకుమార్ సినిమాలో హీరోలాగా ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అవడం వల్ల ఏదో మంచి జరిగిపోతుంది. 6 సెన్స్ కొడుతుందమ్మా. మంచి సెగనోరా. నువ్వెప్పటికీ డాక్టర్ చదివావు కదా, మళ్ళీ నువ్వేదో కాలేజ్కి వెళ్తున్నావని మీ అమ్మ అంటుందేంటి? అత్త, ఇప్పటి వరకు నేను చదివింది MBBS. దీంట్లో జ్వరానికి, తలనొప్పులకి, కాళ్ళ నొప్పులకి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవ్వడం మాత్రమే వచ్చు. కానీ ఇప్పుడు చదవబోయేది MSN కార్డియాలజీ. అలాగంటే అంటే ఇప్పుడు నీకు సడన్ గా గుండె నొప్పి వచ్చిందనుకో, నీ నోట్లో నోరెట్టని చూడు. పెట్టేవే ఫోన్. బాయ్ మా. మధ్యాహ్నం లంచ్ టైంలో అత్తయ్యకి ఫోన్ చేయడం మర్చిపోకు. అత్తయ్యతో మాట్లాడానుగా. 500 టీవే. ఒక రోజుకి 100 రూపాయల వడ్డీ. ఓకేనా? రోజుకి 100? పోయిన 50గా తీసుకున్నావు. ఫస్ట్ నుంచి అయితే ఒక వడ్డీ, 15 నుంచి అయితే ఒక వడ్డీ, మంత్ ఎండ్ అయితే ఒక వడ్డీ. కావాలో వద్దో చెప్పు. వడ్డీ అన్ని కలుపుకుంటే 1200. సర్లే. ఈ నెల 31st ఉంది, 400 వడ్డీ తీసుకో. బాయ్. 500కి 400 వడ్డీ అంటే నా ఆస్తులని రాయించుకుంటావా? నీకంటూ ఆస్తులు కూడా ఉన్నాయిరా. మావిడి ఫోన్ వైన్ షాప్ లో నన్ను తెలిస్తే చంపేస్తుందిరా. నా వైఫ్ ఫోన్ ఫోన్ చేసింది. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. ప్లీజ్ సైలెన్స్ అన్నా. మా వైఫ్ ఫోన్ అన్నా. సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా. మాస్టర్ కొట్టుడు మాస్టర్, వైఫ్ ఫోను. హలో బంగారం. హలో, ఎక్కడున్నావు నువ్వు? ఆఫీస్ లో. వైన్ షాప్ లోనే కదా ఉన్నావు? లేదే, వైన్ షాప్ లో ఉంటే సౌండ్ వస్తుందిగా. నాకు తెలుసులే కానీ రాత్రికి వంట చేయమంటావు? నీకెందుకమ్మా శ్రమ? వచ్చేటప్పుడు కర్రీ పాయింట్ నుంచి కర్రీ తీసుకొచ్చేస్తానుగా. మరి డైపర్స్ ఎవరు తెస్తారు? పాపకి డైపర్స్ కూడా తెస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ. రే మాడుకోండ్రా. మాస్టర్ మీరు కొట్టండి. ఎంత యూనిటీరా. ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోదునో. సరేరా, నేను వెళ్ళాలి. బాయ్ రా. రేయ్ ఆగు. అదేంట్రా కరెక్ట్గా 8 గంటలకే ఎస్కేప్ అవుతున్నావు? రేయ్, అన్నయ్యని పికప్ చేసుకోవాలరా. నమ్మలేకపోతున్నాను రా. రేయ్, ఆడు చెప్పేది నిజమై ఉంటుంది, వదలరా. నాకు నమ్మకం లేదురా. నమ్మాలరా, నమ్మకమే జీవితం. ఫ్రెండ్ని కూడా నమ్మవా? మాత, పిత, గురు, ఈ లిస్ట్లో మనలాంటి వాళ్ళకి దేవుడు కాదురా, ఫ్రెండ్. నిజం. అమ్మ అయితేనే నాన్న అంటే నమ్ముతున్నావు, నాన్న ఇదే ఆకాశం ఇదే భూమి అంటే నమ్ముతున్నావు, మన టీచరు ఇదే ఆ అంటే నమ్ముతున్నావు. మరి ఫ్రెండ్ ఎందుకు నమ్మవు? రే, ఈ దమ్ము కొడితే ఘాటుకుంటుంది, ఈ బ్రాండ్ డూప్లికేట్, ఈ మందే ఫాస్ట్గా ఎక్కుతుంది, ఇవన్నీ మనకి నేర్పించేది ఫ్రెండేరా. ఇద్దరు వెళ్ళి బైక్లో 4 కూర్చోవచ్చని మనం నేర్పించేది ఫ్రెండ్ రా. రన్నింగ్ బస్లో సింగిల్ లెగ్తో లాస్ట్ స్టెప్ మీద నిల్చోవచ్చని మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఫ్రెండ్ రా. అంతెందుకురా, అండర్వేర్ కనిపించేటట్టు జీన్స్ వేస్తే అమ్మాయిలు పెచ్చగా చూస్తారని దగ్గరుండి మనం నేర్పించేవాడే ఫ్రెండ్ రా. అలాంటి ఫ్రెండ్ చెప్పినా నువ్వు నమ్మవా? థ్యాంక్ యూ బ్రో. అదంతా ఉండే ముందు నమ్ముతున్నానని చెప్పు. నమ్ముతున్నాను రా. పో.
వస్తాను రా. ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. చెప్పేది విను. కిందకి దిగు. అందరూ వెళ్ళండి, నేను చచ్చిపోబోతున్నాను. మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అది లేని జీవితం నాకొద్దు. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ఎవరో కాపాడడానికి ప్రయత్నించకండి. కమ్ డౌన్. రే ఆ రోజు ఎగ్జామ్ లో ఒక అమ్మాయిని కలిసాను. కిందకి దిగు. పక్కన కూర్చొని కాపీ కొడుతున్నాను. అవును, ఈ అమ్మాయి. మై డియర్ ఆడియన్స్, మిమ్మల్ని చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మా ఆవిడతో లాస్ట్ టైం ఫోన్ మాట్లాడి ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా. హలో హలో హలో, యారండి? హలో, నేనే మాట్లాడుతున్నానే. హలో, సిగ్నల్ లేదండి. ఏంటో టవర్ మీద ఉండి మాట్లాడుతున్నానే, నాకే సిగ్నల్ లేదంటవా? నేను ఇక్కడ నుంచి నీ పేరు రాసి దూకు మరీ చచ్చిపోతాను ఇవాళ. నేను చావటం కన్ఫర్మే. అయ్యో ఏంటండి అంటున్నారు? ఇది మాత్రం పడుతుందే. నిన్నేమన్నావే నువ్వు? పైకి ఎక్కరా. చా ఇంకేమొద్దు. అక్కడొకడు చావబోతున్నాడు, సెన్స్ లేకుండా వీడియోలు తీస్తున్నారు. మీరేంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఎవరైనా పైకి వెళ్ళి కాపాడొచ్చుగా. మాటమాటికి టీవీలో అంటుంటారుగా, లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్, లేడీస్ అండ్ జెంట్స్ ఈక్వల్ అని. మీరెక్కి కాపాడొచ్చుగా. నేను స్కర్ట్ వేసుకొచ్చాను, లేకపోతే ఎప్పుడో పైకి ఎక్కేదాన్ని. అయ్యో మిమ్మల్ని తక్కువ పట్టలేదండి. తనని ఇంప్రెస్ చేయరా, ఇరిటేట్ చేస్తావేంటి? ఎలారా ఇంప్రెస్ చేయడానికి ఏమైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా మావా. నేను పోయాక నువ్వు హ్యాపీగా ఉండవే. నేను చచ్చిపోయాక నువ్వు మీ అమ్మ కలిసి ఊళ్ళో వెళ్ళండి. అది చూడు. నేను చచ్చిపోతానన్న మాట వినపడదు కానీ నీకు మీ అమ్మకే ఇది మాత్రం వినపడుతుందా? బ్రదర్ ఆగండి బ్రదర్, వెయిట్ చేయండి బ్రదర్. బ్రదర్ నువ్వు లైన్ లో పైకి మాత్రం రాదు బ్రదర్. నన్ను ఆపడానికి ప్రయత్నించుకో. అది కాదు బ్రదర్. బ్రదర్ నువ్వు ఒక్క స్టెప్ పైకి వచ్చి నేను ఇక్కడ దూకి చచ్చిపోతా. నేను కూడా పైకి వస్తా, ఇద్దరు కలిసి దూకేద్దాం. నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? లవ్ ఫెయిలియర్ బ్రదర్. అయినా ఈ అమ్మాయిలు ఇంతే బ్రదర్, వాళ్ళలో ఉన్న యూనిటీ మన మగాల్లో లేదు బ్రదర్. ఇప్పుడు ఒక అమ్మాయికి బ్రేకప్ అయింది అనుకో, ఇమీడియట్ గా మనలాంటి మగేదో ఒక 100 మంది అమ్మాయి వెనకాల పడతాం. అదే ఒక అబ్బాయికి బ్రేకప్ అయింది అనుకో, ఏ ఒక్క అమ్మాయి అయినా దేకనన్నా దేకుద్దా? ప్రసక్తే లేదు. అందుకే చెప్తున్నా బ్రదర్, నువ్వు ఒక్కడే దూకేవనుకో సూసైడ్ అవుతుంది. అదే మన ఇద్దరం కలిసి దూకేవనుకో ఈ ఆడవాళ్ళకి వ్యతిరేకంగా మనం చేసే మహా పోరాటం అవుతుంది. పోరాటమా? మర్చిపోయాను బ్రదర్, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? నా పిల్లల గురించి నీకు ఎందుకు బ్రదర్? నువ్వు నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయొద్దు బ్రదర్. నీ డౌట్లు తగలయ్యా, ఇందుకే అన్నాను బ్రదర్ మన మగాల్లో యూనిటీ ఉండదని. సార్ నువ్వేం చెప్పక, నువ్వు 1 2 3 కౌంట్ చేయ బ్రదర్, నేను దూకేస్తున్నా. కౌంట్ బ్రదర్, కాస్త వాల్యూమ్ పెంచు బ్రో. 2 3 బ్రదర్ వీళ్ళని పట్టేశారు బ్రదర్. నేను నెట్టి తీసామన్నా. నువ్వు ధైర్యంగా దూకు బ్రదర్, సింగిల్ జంప్ కు పోవాలంతే. జంప్ బ్రదర్, జంప్. కమ్ ఆన్ బ్రదర్, యు కెన్ డు ఇట్. నీలో ఉంది బ్రదర్. నమస్కారం అండి. పద ఒక్క నిమిషం సార్. థ్యాంక్స్ సూర్య. ఇట్స్ ఓకే సార్. నీ స్మార్ట్నెస్ నచ్చింది. ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఒకసారి స్టేషన్కి వచ్చి కలవండి. అలాగే సార్, తప్పకుండా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఆటో బ్రదర్, సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఒక బైట్ ఇస్తారా సార్? 1 సెకండ్. మీరు రండి జనని. ఈ రోజు నేను అంత ధైర్యంగా రిస్క్ చేసి అతని ప్రాణాలను కాపాడానంటే అది ఈవిడ వల్లనే. జనని ఇచ్చిన ధైర్యం, మోటివేషన్ వల్లనే అంత సాహసం చేశా. సో మన అందరి తరపున థ్యాంక్స్ టు జనని. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఒరే మామ, టీవీలో కనిపిస్తాము, నమ్మకు చెప్పాలపా. ఇప్పుడు ఎందుకు నన్ను కెమెరా ముందుకు లాగావు? మీకు పబ్లిసిటీ కోసం అండి. టీవీ వాళ్ళు ఊరుకుంటారా? ఈ న్యూస్ మాటికి చూపిస్తూనే ఉంటారు. అసలు సూపర్ అండి, వైజాగ్ మొత్తం ఫేమస్ అయిపోతారు. కాదు, ఇంట్లో వాళ్ళు చూస్తే నీ గురించి నా గురించి తప్పుగా అనుకుంటారు. అలా అనుకున్నా ఒక రకంగా మంచిదే కదండి. నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. నీ ఫోన్ నెంబర్ చెప్పు. మా నెంబర్ అంటారా? 9449 33 22 229 అండి. టీవీ చూసి మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, నిన్ను మీ ఇంటికి వచ్చి మరీ కొడతాను. రావే. నిజంగానే కొడతంటావరా మావా? మావా, వార్తో మొదలైన ప్రేమ చాలా వండర్ఫుల్గా ఉంటుందిరా, నన్ను నమ్ము.